మోడీ వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం పడిపోతూ వచ్చింది. మొట్టమొదటిసారి మోడీ చరిత్రలో ఈ 12 ఏళ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఇప్పుడే కనబడుతుంది. 8.3%, 42 నెలల అత్యధికం. 42 నెలల క్రితం ఒకసారి ఇట్లాంటిది వచ్చి మళ్ళీ పరిస్థితిని సెట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 8.3%, అంటే 100కి 108 రూపాయల 30 పైసలు పడినట్టు అనమాట. ఈ స్థాయి ధరల పెరుగుదల అన్నటువంటిది పెద్ద ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. దీన్ని ఎలాగ కంట్రోల్ చేస్తారన్నది చూడాల్సి ఉంది. మోడీకి ఇది ఒక పెద్ద పరీక్ష. ధరల పెరుగుదల అన్నటువంటిది ఇప్పటికే పప్పులు, ఉప్పులు, బియ్యం, నూనెలు ధరలు పెరిగిపోతున్నాయి. పాల ధరలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో కొంత ధరల పెరుగుదల ఉంటుంది, కానీ ఈ స్థాయి లేదు. అంతర్జాతీయ పరిణామాల ఇంపాక్ట్ వస్తువుల మీదన, ఆ వస్తువుల మీద పడిన ఇంపాక్ట్ ప్రజల మీద పడుతుంది. కాబట్టి సహజంగా ఇది ఒక నెగిటివిటీ పెంచుతుంది. మరి ఎలా పరిష్కరిస్తారు అన్నది చూడాల్సి ఉంది.